హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి అల్ట్రాసౌండ్ స్కాన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చానండి. సో నార్మల్గా చాలామంది పేషెంట్స్ స్కాన్ అనగానే అమ్మో స్కాన్ చేయించుకోవడం అంటే లాస్ట్ టైమే చేశారు మళ్ళీ వద్దు అలా చాలా అంటుంటారండి. సో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ స్కాన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అండ్ ఎందుకు చేయాల్సి వస్తుంది దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్గా మనము ఫస్ట్ ఏదైనా డయాగ్నోసిస్ అంటే ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసే ముందు కూడా ఒక బేసిక్ స్కాన్ అనేది చేస్తాము. నార్మల్గా ఇన్ఫర్టిలిటీలో మనం చేసే స్కాన్స్ అన్నీ ట్రాన్స్ వెజైనల్ స్కాన్స్ అండి. అండ్ కొన్ని ప్రొసీజర్స్ ఏమో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ గైడెన్స్లో చేస్తాం, అంటే పైనుంచి స్కాన్ చేసుకుంటూ కింద ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. సో జనరల్గా ఈ టూ చాలా కామన్గా యూజ్ చేస్తాం మనం ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్లో. నార్మల్గా బేసిక్ స్కాన్ అనేది పేషెంట్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, యూటర్స్ కండిషన్ ఎలా ఉంది, ట్యూబ్స్ అనేవి మనకు ఓపెనా క్లోజ్ అనేవి జనరల్గా స్కాన్లో తెలియదు, బట్ ట్యూబ్ ఏమన్నా అతుక్కొని ఉన్నట్టు కనిపిస్తున్నాయా, ఇలాంటివన్నీ మనకి ఇష్యూస్ స్కాన్స్లో కనిపిస్తాయి. సో అలా కాకుండా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ వన్స్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి అంటే మనం 3 ఆప్షన్స్ చెప్తామండి. ఈదర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్తో చేయడమా, లేదంటే ఐవీఐ చేయడమా, లేదంటే ఐవీఎఫ్ చేయడమా అనేది 3 కామన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఫర్టిలిటీలో. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అనుకున్నప్పుడు ఎన్నిసార్లు స్కాన్కి రావాల్సి వస్తుంది దాని గురించి మాట్లాడినట్టయితే నార్మల్గా డే 2కి ఒక స్కాన్ చేస్తాము. ఎగ్ కండిషన్ ఎలా ఉంది, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటాము. అండ్ వన్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్ గ్రోత్ అనేది ఎలా ఉందనేది ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అని చేస్తాం. ఇలాంటి స్కాన్స్ ఒక 2 or 3 అనేవి జనరల్గా అవసరం పడతాయండి. సో ఎగ్ రెస్పాన్స్ని బట్టి ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం ఈ 2-3 స్కాన్స్లో. సో ఎగ్ గ్రోత్ చూడడానికి అండ్ ఎగ్ గ్రోత్ సైజ్ వచ్చిన తర్వాత ట్రిగ్గర్ ఇవ్వడానికి అండ్ ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూడడానికి స్కాన్స్ అనేవి జనరల్గా ఒక 3 స్కాన్స్లో అయిపోతుంది. సో అలా కాకుండా ఐఓఐ అనేది అడ్వైస్ చేసినట్టయితే ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్తో పాటు ఏ రోజైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ రోజు మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్, అంటే ఇక్కడ ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఐఓఐ ప్రొసీజర్ అనేది మళ్ళీ స్కాన్లో చూసుకుంటూ చేస్తాం. సో ఇది ఒక ఎక్స్ట్రా స్టెప్ అనమాట న్యాచురల్తో కంపేర్ చేస్తే. అది కాకుండా ఐవీఎఫ్లో వస్తే ఐవీఎఫ్లో ఏంటంటే స్కాన్స్ అనేవి కొంచెం ఎక్కువగా అవసరం పడతాయండి. సో నార్మల్గా మళ్ళీ డే 2 స్కాన్ చేస్తాము, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది ఎలా ఉందో చూసుకుంటాము, సిస్ట్లు అనేవి ఏం లేవు అండ్ లైనింగ్ ఎలా ఉందనేది అన్నీ చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో ఒకసారి ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 days 4 days తర్వాత ఒకసారి స్కాన్ చేస్తాము, ఎగ్ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తాము. అండ్ దాని తర్వాత ఆల్టర్నేట్ డే స్కాన్స్, ఇలా కొంచెం ఫ్రీక్వెంట్గా ఒక 4 to 5 స్కాన్స్ అవసరం పడొచ్చండి. సో ఇలా వన్స్ ఎగ్ గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము అండ్ ఈ 4 to 5 స్కాన్స్లో మనకి జనరల్గా రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. సో వన్స్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం పికప్ కూడా అండర్ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ గైడెన్స్లోనే చేస్తాం. సో కింది నుంచి నార్మల్గా స్కాన్ చేసినట్టే ఆ ప్రోబ్ పెట్టి, ప్రోబ్కి ఒక నీడిల్ బయోప్సీ నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్లూయిడ్ని. సో అది కూడా మనము ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే చేస్తాం. అండ్ వన్స్ ఓకే మనం ఎంబ్రియోస్ అనేవి ఫామ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఒక 2-3 స్కాన్స్ లైనింగ్ ప్రిపరేషన్కి అవసరం పడతాయి. అండ్ ఈ స్కాన్స్ చేసిన తర్వాత వన్స్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పేషెంట్ రెడీ అయ్యారు అన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మళ్ళీ మనం ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే చేస్తాం. సో ఈ ఐవీఎఫ్లో మాత్రం ఫ్రీక్వెంట్గా కొంచెం ఈ స్కాన్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ చాలామంది పేషెంట్స్ అనుకుంటారు మొన్నే స్కాన్ చేశారు మనం మళ్ళీ ఎందుకు అని అడుగుతుంటారు. సో ఈ ఎస్పెషలీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రీక్వెంట్గా స్కాన్ చేసుకొని గ్రోత్ అనేది ఎలా ఉంది, మనం ఆ ఎగ్ గ్రోత్ని కరెక్ట్గా మానిటర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లైనింగ్ కూడా ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా స్కాన్ చేస్తుంటామండి. బికాస్ ఆ లైనింగ్ కరెక్ట్ ప్యాటర్న్లో ఉందా, డాప్లర్ బ్లడ్ వెసల్స్ కరెక్ట్గా బ్లడ్ సప్లై బాగుందా అండ్ థిక్నెస్ బాగుందా, ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఫ్రీక్వెంట్గా కూడా స్కాన్ చేస్తుంటాం. అండ్ ఈచ్ స్కాన్లో మనం ఏదో ఎక్కువసేపు అవసరం పడదండి, జనరల్గా ఒక 3 to 5 minutesలో జనరల్గా స్కాన్ అనేది అయిపోతుంది, అంటిల్ అన్లెస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్ప. అప్పుడు కొంచెం టైం డిలే ఎక్కువ అవుతుంది. సో స్కాన్స్ అనేవి జనరల్గా పెయిన్లెస్ ఉంటాయి, కొంచెం డిస్కంఫర్ట్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, బట్ భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉండదండి. అండ్ దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం అట్లాంటివి కూడా ఉండదు. అండ్ వన్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే కొంచెం ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అనేది ఎక్కువ చేస్తుంటాం. బికాస్ మనం 2 ఎంబ్రియోస్ పెడతాము. సో 2 ఎంబ్రియోస్ అతుక్కున్నాయా, ఎన్ని అతుక్కున్నాయా అనేది, దాని గ్రోత్ అనేది ఎలా ఉందనేది ట్రాక్ చేస్తూ ఉండడం కొంచెం న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే స్కాన్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తాం. సో ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ఫర్టిలిటీలో.
మనకి మేజర్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కళ్ళకి డైరెక్ట్గా కనిపిస్తాయి. బట్ మైనర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు మనము దాని రిలేటెడ్ ఒకవేళ అంటే ఏమన్నా ఇష్యూస్ కనిపిస్తుంటే దానికి వేరే ఆప్షన్స్ కూడా మనం ఈ స్కాన్ ద్వారానే ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదండి. ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.